ఇంటిని క్లీన్ చేయాలంటే నార్మల్‌గా బకెట్‌లో కొంచెం లిక్విడ్ ఏసేసి హోమ్ క్లీనింగ్ మాప్‌తో మనము ఇంటిననేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, ఇప్పుడైతే ఆన్‌లైన్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అండ్ బకెట్ అయితే చూస్తున్నారు కదా! చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో మోర్ దెన్ కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే వాటర్‌లో అండ్ లిక్విడ్ ఏసేసి ఇలా టిప్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ సైడ్‌కి ఒక చిన్న మిషన్ అయితే ఉంటుంది. వాటర్ అంతా తీసేయడం కోసము ఇలా వాటర్ అంతా తీసేస్తుంది. వాటర్ అంతా తీసేసినాక కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడిగా ఉన్న దాంతోటి మన ఫ్లోర్ క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి వితిన్ సెకండ్స్లో ఫ్లోర్ అంతా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా వితిన్ సెకండ్స్లో కూడా డ్రై అయిపోతుంది. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మన ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్ సింక్ కోసం ఇలాంటి ఫిల్టర్ కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నార్మల్గా ఇలా టబ్కి హోల్స్ పెట్టేసి పెట్టుకోవడం వల్ల ఫుడ్ ఫిల్టర్ అయితే అస్సలు అయితే అవ్వదు. ఈ ఫిల్టర్ బాక్సెస్ అనేటివి ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి ట్యాప్కి ఇలా పెట్టేసుకోవాలి. ట్యాప్కి పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం ఫుడ్ మిగిలింది అనుకోండి దాన్ని డైరెక్ట్ సింక్లో వేయకుండా ఈ ఫిల్టర్ బాక్స్లో వేసేసామనుకోండి ఫిల్టర్ అయిపోయి వాటర్ అనేది అయితే సింక్లోకి వెళ్ళిపోతుంది. ఫుడ్ అనేది ఫిల్టర్ బాక్స్లో అయితే ఉంటుంది. ఇలా ఫిల్టర్ బాక్స్లో ఉన్న ఫుడ్ మొత్తం తీసుకెళ్ళి మనం డస్ట్బిన్లో వేసేసి ఇంకా ఈ ఫిల్టర్ బాక్స్ క్లీన్ చేసేసి స్పాంజెస్ బ్రషెస్ ఇందులో స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. కిచెన్ డస్ట్బిన్ విషయానికి వస్తే మాత్రం ఇలాంటి డిఫరెంట్ ఫోల్డింగ్ కిచెన్ డస్ట్బిన్ అనేది చాలా యూజ్ ఉంటుంది. నార్మల్గా ఎవ్వరు కూడా కిచెన్లో డస్ట్బిన్ అనేది యూజ్ చేయరు. కానీ కబోర్డు ఉందనుకోండి కిచెన్లో కబోర్డ్ డోర్స్ కనుక ఈ డస్ట్బిన్ కనుక పెట్టేసుకొని మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడే ఇందులో వేసేసుకున్నాం అనుకోండి నీట్గా కిచెన్లో స్మెల్ రాకుండా పురుగులు రాకుండా ఉంటాయి. ఇంకా కవర్ కూడా దీనికే ఉంటుంది. సో కవర్ ఎలా పెట్టుకోవాలంటే కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్లో కవర్ పెట్టేసి హోల్లో నుండి మనకు కావాల్సినప్పుడల్లా కవర్ తీసేసుకొని ఇలా డస్ట్బిన్లో పెట్టేసుకొని డస్ట్ తీసి డైరెక్ట్ మనం పెద్ద డస్ట్బిన్లో బయట వేసేసుకున్నాం అనుకోండి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ అయితే ఉంటాయి. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ వర్క్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మనం ప్రతిసారి డస్ట్బిన్ కడగాల్సిన అవసరం అయితే లేదు. కవర్ ఉంటుంది కాబట్టి డస్ట్బిన్ అనేది నీట్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో గురించి మీకు కొనే ప్రోడక్ట్స్ గురించి నేను ముందైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. పిల్లలు ఎక్కువ సమ్మర్ సీజన్ వచ్చినా హాలిడేస్ వచ్చినా కానీ ఎక్కువ బబుల్స్తో ఇలాంటి బబుల్స్తో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి బయటకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పార్క్కి కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి బబుల్స్ అనేటివి అమ్ముతూ ఉంటారు. కానీ చిన్న బబుల్స్వి కానీ ఎక్కువ బబుల్స్ రావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి మిషన్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. బర్త్డే సెలబ్రేషన్స్ అలాంటివి చేయడం కోసం అయితే ఇలాంటి బబుల్స్ మిషన్ అయితే తీసుకోండి. నిజంగా స్టార్స్ లెక్క అయితే బబుల్స్ అయితే వస్తాయి. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. స్లైడ్స్ విండోస్ని క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం క్లాత్తో కానీ ఇంకా స్టిక్స్తో కానీ దేంతో కానీ క్లీన్ చేసినా అస్సలు క్లీన్ అయితే అవ్వవు. ఇలాంటి బ్రష్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చూడండి జస్ట్ ఇలా అనేసేయండి చాలా అంతే తడి చేసేసి ఎంత డస్ట్ ఉన్నా కానీ ఈ బ్రష్లో మధ్యలోకి అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ దీన్ని సింక్లకు తీసుకెళ్ళి క్లీన్ చేయడమే. ఇంకా బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ సోఫా పిల్లో కవర్స్ క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ యూజ్ చేయకుండా మనం క్లీనింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి మిషన్స్ అనేటివి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి హెయిర్ అనేది ఇప్పుడు చూడండి ఎలా గుంజేసుకుంది లోపలికి అయితే మొత్తం వెళ్ళిపోయింది. దీన్ని డైరెక్ట్ మనం డస్ట్బిన్లో వేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. బాత్రూమ్ క్లీన్ చేయడానికి అయితే ఇలాంటి బ్రష్ యూజ్ చేయండి. బ్రష్ పైన ఇలా లిక్విడ్ అయితే వేయండి. వేసిన తర్వాత వెస్టర్న్ వేర్ కానీ ఇండియన్ వేర్ కానీ ఏ బాత్రూమ్ అయినా క్లీన్ చేయడానికి అయితే ఈ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్నర్స్ వాల్స్ అండ్ ఫ్లోర్స్ ఏది కూడా మనం మిస్ చేయకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తెల్లగా అవుతాయి. ఇంకా బ్రష్ కూడా చాలా థిక్గా ఉండడం వల్ల మరకలు ఎల్లో కలర్ మరకలు ఎన్ని ఇయర్స్ నుండి ఉన్న మరకలను కూడా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఈజీగా క్లీన్ అయ్యే ప్రోడక్ట్స్ అనేటివి మనం తీసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ వాల్స్ కూడా చూడండి ముందైతే ఎంత ఎల్లో కలర్ ఉండే ఈ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఎంత వైట్ అయ్యాయో అండ్ కొత్త వాటిలాగా అంటే కొత్త బాత్రూమ్ అన్నట్టుగా అయితే మెరిసిపోతుంది. అండ్ వాటర్ తీసేయడం కూడా ఒక స్వైప్ అయితే ఉంటుంది. ఈజీగా వాటర్ తీయవచ్చు. ఇంకొకటి ఏంటంటే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా డోర్ మ్యాట్స్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లోర్ విషయానికి వస్తే మాత్రం ఎంత డర్టీగా ఉన్న ఫ్లోర్ని కూడా ఈజీగా క్లీన్ చేసేస్తుంది. మరి ఈ బ్రష్ వచ్చి అమెజాన్ ఫ్లిప్కార్ట్
ఫ్లిప్కార్ట్, మీషో, ఆజియో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ నుంచి మనకు ఎంత ప్రైస్ పెడితే అంత క్వాలిటీ అయితే ఉంటుంది. జస్ట్ లిక్విడ్ వేయండి. లిక్విడ్ వేసిన తర్వాత ఈ బ్రష్ తీసుకోండి. ఈ బ్రష్ తీసేసుకొని జస్ట్ బ్రష్తో అటు ఇటు రబ్ చేసేసారనుకోండి, ఈజీగా తెల్లగా అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి చూడండి, ఆ హోల్స్లో కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే యూస్ఫుల్ అనిపించింది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి నార్మల్గా నైఫ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా, నైఫ్ని పక్కన పెట్టేసి ఇలాంటి వెజిటేబుల్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. చూడండి, ఇలా మనం పొటాటో అయితే వేసిన తర్వాత హ్యాండ్తో కొంచెం పట్టేసుకొని ఇట్లా మనం లెఫ్ట్ హ్యాండ్తో రొటేట్ అంటే ప్రెస్ చేసామనుకోండి, చిప్స్ చేసుకోవాలనుకుంటే ఈజీగా అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మన హ్యాండ్ కట్ అవుతుంది అనే టెన్షన్ ఉందనుకోండి, దానికి ఒక క్యాప్ కూడా వస్తుంది. క్యారెట్ కానీ, కీర కానీ, బీట్రూట్ కానీ, ఇంకా పొటాటో కానీ ఏదైనా కానీ మనకు కావాల్సిన సైజెస్లో కట్ చేసుకోవడానికి అయితే ఈ వెజిటేబుల్ కటర్ అనేది 100% అయితే యూస్ అయితే అవుతుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చింది అనుకోండి ప్రోడక్ట్ అయితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, వాష్రూమ్ని క్లీన్ చేయడం కోసము చాలామంది చాలా రకాల బ్రషెస్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు, లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, యాసిడ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చూసుకుంటే చాలా కష్టపడుతూ ఉంటారు బాత్రూమ్ క్లీన్ చేయడానికి. వెస్ట్రన్ వేర్ కానీ, ఇండియన్ వేర్ కానీ బాత్రూమ్ క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ ఏంటంటే ఇలాంటి బ్రష్ అనేది అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. సింపుల్గా కార్నర్లో కూడా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని లింక్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అన్ని నేనైతే షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఏ వస్తువు తీసుకున్నా కానీ మనం ఆన్లైన్లో కొన్నామనుకోండి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఇక్కడ మిర్రర్ క్లీనింగ్ మిషన్ అయితే చూడండి, నార్మల్గా మిర్రర్స్ క్లీన్ చేయాలంటే మనం లోపల సైడ్ నుండి మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ కానీ ఈ మిషన్ అయితే మిర్రర్ క్లీన్ చేయాలి అనుకుంటే అవుట్ సైడ్, ఇన్సైడ్ 2 సైడ్స్ కూడా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టిక్కే స్ప్రే చేయడానికి ఉంటుంది. జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకుంటూ క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి, నిజంగా ఎంత దట్టి ఉన్న మిర్రర్ కూడా సింపుల్గా ఈజీగా క్లీనింగ్ అయితే అయిపోతుంది. చూడండి, జస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఇలా మంచిగా రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత మనకి ఎక్కువ నురుగు అయితే వస్తుంది కదా, సో ఇలా రబ్ చేసిన తర్వాత మొత్తం మిర్రర్ అనేది మరకలు ఎక్కడ ఉన్నాయో అక్కడ క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మాప్ అవుతుంది చూడండి. దాంతో సింపుల్గా ఇలా అనేసేయండి, అంతే. మిర్రర్ అయితే కొత్త దానిలాగా అయితే అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఒక్క మరక కూడా మనకు అస్సలు కనిపించదు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారో దాని గురించి అయితే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేశారనుకోండి, నేను మీకు ఆ లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. ఆన్లైన్లో మీరు ఏదైనా షాపింగ్ చేసి కొనాలి అనుకుంటే 4 స్టార్, 5 స్టార్, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీతో పాటు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందు ఎవరైనా ఒకరు అయితే ఖచ్చితంగా ప్రోడక్ట్ కొంటారు. ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు. అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోండి. కిచెన్ సింక్ దగ్గర ఎంత నీట్గా ఉంచుకున్నా కానీ నీట్గా ఉండట్లేదా? గిన్నెల చెంబులు అన్నీ అలా పెట్టేసినప్పుడు చిరాగ్గా ఉందా? అయితే లేట్ చేయకండి, ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది, తీసుకోండి. అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఇందులో బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. 299 రూపీస్కి అయితే నాకు వచ్చింది. ఇప్పుడు అయితే ఆఫర్ ప్రైస్లో 199 రూపీస్ అయితే ఉంది. మీరు 199 రూపీస్లో పర్చేస్ చేసుకోవాలి అంటే మినిమం 10 పీసెస్ అయితే కొనాల్సి అయితే ఉంటుంది. గిన్నెలు తోమిన వెంటనే ఇందులో నీట్గా సర్దుకొని పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఇలా సింకులో అయితే పడిపోతుంది. ప్రోడక్ట్ నచ్చిందా? మరి పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారా? లేట్ చేయకండి. మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఫాలో అయిపోండి. అక్కడ కావాల్సిన లింక్ షేర్ చేస్తా. మీరు ఎక్కువగా వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేస్తున్నారా? మరి వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేసినప్పుడు దానికైతే వాటర్ అనేది ప్రెషర్ చాలా స్పీడ్గా అయితే ఉండాలి. అలా స్పీడ్గా ఉండాలంటే నార్మల్ ట్యాప్ తీసేసి ఇలాంటి ట్యాప్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. ట్యాప్ పెట్టండి. ట్యాప్ పెట్టిన తర్వాత ట్యాప్కి ఫిల్టర్ పెట్టేసేయండి. ఫిల్టర్ పెట్టిన తర్వాత ఇలా పైప్ పెట్టేసుకోండి. పైప్ పెట్టేసిన తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి ఇలాంటి షవర్ పైప్ అయితే పెట్టేసుకోండి. నిజంగా వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అండ్ ఫిల్టర్ అయ్యి వస్తాయి, ఇంకా స్పీడ్గా కూడా వస్తాయి. ఇలా ట్యాప్స్ యూజ్ చేయడం వల్ల బాత్రూమ్ క్లీన్గా ఉంటుంది అండ్ వాటర్ కూడా చాలా స్పీడ్గా వస్తుంది కాబట్టి చాలా యూజ్ అయితే ఉంటుంది. మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.
కిచెన్లో ఎక్కువగా డస్ట్ ఉంటుందా? ఎంత క్లీన్ చేసినా క్లీన్ ఉండట్లేదా? అయితే ఇంకా లేట్ చేయకుండా ఇలాంటి ఫోల్డింగ్ డస్ట్‌బిన్ అయితే తీసుకోండి. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ డస్ట్‌బిన్ వచ్చేసి 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. 20 రూపీస్‌కి మాత్రం క్లిప్ అండ్ కవర్ అనేది పెట్టుకోవడానికి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ ఫోల్డింగ్ డస్ట్‌బిన్ అయితే మనకి 200 నుంచి ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. కిచెన్లో ఎలాగా మనం కబోర్డ్స్ కట్టించుకుంటూ ఉంటాము. ఇంకా డ్రాస్ కూడా ఉంటాయి కదా! కబోర్డ్ డోర్‌కి గనుక మనం ఈజీగా పెట్టేసుకొని ఇలా వెజిటబుల్స్ కట్ చేసిన వెంటనే ఇందులో వేసేసుకోవచ్చు. వాష్ బేసిన్ దగ్గర కూడా పెట్టేసుకోవడానికి ఉంటుంది. అండ్ అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ ఉంటాయి. ఇందులో డస్ట్‌బిన్ కవర్ పెట్టుకోవడానికి కూడా కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది. హోల్‌లో నుండి తీసి మనకు కావాల్సినప్పుడల్లా మనం డస్ట్ కవర్స్ అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఎక్కడో పెట్టుకొని వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్రోడక్ట్ మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. వర్షాకాలంలో బట్టలు ఆరేయడానికి కష్టంగా ఉందా? మీకు బాల్కనీ పెద్దగా ఉందా? అయితే ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, బాల్కనీలో మనం బట్టలు ఆరేయాలి అనుకుంటే మాత్రం ఎలాంటి థ్రెడ్ కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి మిషన్ అయితే దొరుకుతుంది, ఫోల్డింగ్ థ్రెడ్ మిషను. సో ఇది తీసేసుకొని 2 సైడ్స్ నుండి మనం ఈ మిషన్ అయితే పెట్టేసుకోవాలి. ఇందులో 2 వైర్స్ అయితే ఉంటాయి. మనకి కావాల్సినప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని థ్రెడ్ అనేది ఒక మిషన్ నుంచి ఇంకొక మిషన్కి పెట్టేసుకొని ఇలా మనం ఎప్పుడైతే బట్టలు ఆరేసుకున్నాం అనుకోండి, హ్యాంగర్స్కి వేసేసి నిజంగా ఈజీగా బట్టలన్నీ ఆరిపోతాయి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా. సమ్మర్ సీజన్ పోయింది, ఇంకా రెయిన్ సీజన్ వచ్చేసింది. రెయిన్ సీజన్లో బట్టలు ఆరడం అంత ఈజీ అయితే కాదు. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మరి ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు అక్కడ ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా నాకు టెక్స్ట్ చేయండి. చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా బయట తిరిగే వాళ్ళ కోసం అయితే ఈ వాటర్ ప్రూఫ్ అంబ్రెల్లా అయితే చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్గా మనం వర్షానికి అంబ్రెల్లా వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు కొంచెం గాలి ఎక్కువగా వచ్చింది అనుకోండి, అంబ్రెల్లా అనేది బెండ్ అయిపోయి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, ఇంకా మొత్తం కూడా పాడైపోతుంది. అలా కాకుండా చూడండి, ఈ అంబ్రెల్లా ఎంత బాగుంది. హ్యాండ్ గ్రిప్ కోసం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఒక 2-3 మెంబర్స్ కూడా ఈ అంబ్రెల్లా కింద వెళ్ళడానికి అయితే ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే కూడా చాలా బాగుంటుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. బాత్రూమ్ విషయానికి వస్తే మాత్రం బాత్రూమ్ ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంచుకోవాలి. అలా నీట్గా ఉంచుకుంటేనే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి రాదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, బాత్రూమ్ని అస్సలు నీట్గా అయితే ఉంచుకోరు. మాప్స్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ కానీ ఎక్కడ పడితే అక్కడ బాత్రూంలో అలా పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల బాత్రూంలో ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అలా కాకుండా బాత్రూంలో మనకు బాత్రూమ్ క్లీన్ చేసే బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ ఇంకా లిక్విడ్స్ ఏవైనా ఉన్నా కానీ వాటిని హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడం కోసం ఇలాంటి క్లిప్స్ అయితే ఉంటాయి. ఈ క్లిప్స్ సింగిల్ వచ్చేసి నార్మల్గా 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. బాత్రూంలో ఇలా పెట్టుకోవడం వల్ల బాత్రూమ్ చాలా నీట్గా ఉంటుంది. బాత్రూంలో నుండి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఎప్పటికప్పుడు బ్రషెస్ అవన్నీ కూడా డ్రై అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది ఉండదు. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ట్రెండింగ్ ఎలాస్టిక్ సోఫా కవర్ అయితే చూస్తున్నారు కదా. సోఫా పైన ఈ కవర్ కనుక వేసామనుకోండి, మళ్ళీ మనం తీసే వరకు అటు ఇటు కదలకుండా స్ట్రేట్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా కలర్ కాంబినేషన్కి వస్తే చాలా డిఫరెంట్ కలర్సే ఉంటాయి. దీంతో పాటుగా ఇది ఎంత స్మూత్గా ఉంటుందంటే మనం దానిపైన కూర్చున్నా కానీ మైండ్ అనేది చాలా రిలాక్స్ అయితే అవుతుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. సోఫా కవర్స్ విషయానికి వస్తే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఎలాస్టిక్ సోఫా కవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అంటే 20 రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. స్మాల్ పిల్లో కవర్ వచ్చేసి 20 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్. అండ్ మొత్తం కంప్లీట్ సెట్ వచ్చేసి మాత్రం 600 నుంచి మనకి 6000 వరకు అయితే ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే చాలా సూపర్గా అయితే ఉంటాయి. అండ్ వన్స్ ఒకసారి వేస్తే బెడ్ కదలడం కానీ లేదనుకోండి సోఫా కదలడం అలాంటిది అయితే అస్సలు అయితే ఉండదు. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. మీరు వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేస్తున్నారా బాత్రూంలో? అయితే ఈ స్టాండ్ అయితే తీసుకోండి. 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే ఈ స్టాండ్ అవైలబుల్ అయితే ఉంది. చూడండి, వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన ఇలాంటి స్టాండ్ పెట్టిన తర్వాత మనం బాత్రూమ్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఇంకా మనం క్లాత్స్ కానీ ఇలాంటి బ్రషెస్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, టిష్యూ పేపర్స్, ఇలా చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో ప్లాస్టిక్ నుండి ఐరన్, స్టీల్, కాఫర్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క క్వాలిటీ కూడా దొరుకుతుంది. చూడండి ఎంత బాగుంది కదా నీట్గా. అండ్ మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటున్నారా, మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అయిపోండి, లింక్ షేర్ చేస్తాను.
చాలా వరకు ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు గ్రీనరీ అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. గ్రీనరీ పెంచుకున్నప్పుడు ఏంటంటే ఆకులు ఎక్కువగా రాలిపోయినప్పుడు దాన్ని మనం చీపురుతో ఊడిస్తే అస్సలు క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి క్లీనింగ్ మిషన్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్లో అయితే ఉంది. చూడండి, దీంతో క్లీన్ చేస్తే అసలు మట్టి అనేది ఇంకా మనకి ఇక్కడ కంప్లీట్గా అనేది వెళ్ళిపోతుంది అండ్ చాలా నీట్గా అవుతుంది. ఎంతసేపు మనం క్లీన్ చేస్తే ఇంత క్లీన్ అవుతుంది చెప్పండి. మీరు కనుక గ్రీనరీ పెంచుకున్నారు, ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది, నీట్గా క్లీనింగ్గా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఒక మిషన్ అయితే కొనుక్కోండి. 100% అయితే యూస్ అవుతుంది. చూసారు కదా, ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కిచెన్ కబోర్డ్లో కానీ లేదనుకోండి హాల్ కబోర్డ్లో కానీ ఇలాంటి స్టాండ్స్ పెట్టుకోవడం వల్ల చాలా చాలా యూజ్ ఉంటుంది. కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి ఆ కార్నర్కి ఈ కార్నర్కి ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే మనం నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ స్టీల్ ప్యాన్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కడాయిలు కానీ అలాంటివి యూజ్ చేసినప్పుడు ఇలాంటి స్టాండ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు ఈజీగా దొరుకుతుంది. నార్మల్గా ఎట్లా పడితే అట్లా పెట్టేసినాం అనుకోండి, ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు. కానీ ఈ స్టాండ్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. వాటర్ మెలన్ని ఈక్వల్ పీసెస్గా కట్ చేయడానికి వాటర్ మెలన్ ఈ కటర్ అయితే చూడండి 5 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. 5 రూపీస్కి ఈచ్ 1 పీస్ అయితే వస్తుంది. కానీ సింగిల్ పీస్ తీసుకుంటే కాదు, మోర్ దెన్ 100 పీసెస్ తీసుకుంటే 5 రూపీస్కి అయితే వచ్చేస్తుంది. అది కూడా ఆలీబాబాలో. చూసారు కదా, వాటర్ మెలన్ అయితే ఈక్వల్ పీసెస్ కట్ చేయాలంటే ఇలాంటి నైఫ్ తీసుకుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. కిచెన్ నీట్గా ఉండాలి, బొద్దింకలు బల్లులు పురుగులు రావద్దు, ఇంకా సింకులో నుండి బ్యాడ్ స్మెల్ రాకూడదు అనుకుంటే కిచెన్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి. నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం కిచెన్లో స్టోరేజ్ స్టాండ్ అనేది 99 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్లో ఉండే కిచెన్ స్టోరేజ్ స్టాండ్ అనేది మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇందులో వాటర్ ఉన్నా కానీ మనం ఇలాగే ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాటర్ అనేది అయితే మొత్తం కంప్లీట్గా రిమూవ్ అయితే అవుతుంది. చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. హోమ్ క్లీనింగ్ స్టిక్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. దీంతో అయితే ఇల్లు ఊడ్చుకోవచ్చు, తుడుచుకోవచ్చు. 10 రూపాయలతో వచ్చే ఈ స్టిక్కున్న క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా మనకు ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంటే వుడ్తో ఉన్న ఫ్లోర్ అయినా టైల్స్తో ఉన్న ఫ్లోర్ అయినా ఏదైనా క్లీన్ చేయడానికి అయితే యూస్ ఉంటుంది. నచ్చింది అనుకోండి, ప్రోడక్ట్ లైక్ చేయండి. బాల్కనీలో బట్టలు ఆరేయాలంటే మాత్రం ఇలాంటి థ్రెడ్ అయితే కట్టేసి ఉంచాలి. ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి గ్రిల్స్ చేసి మేకులు కొట్టేసి థ్రెడ్ కట్టడం కంటే ఇలాంటి మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మిషన్ అనేది పెట్టుకున్న తర్వాత వైర్ అనేది మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు వైర్ తీసేసి లాక్ చేసుకోవాలి. ఎప్పుడైతే బట్టలు ఆరిపోయినాయో తీసేసి మళ్ళీ లాక్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. టూత్పేస్ట్ హోల్డర్ బాత్రూంలో కానీ లేదనుకోండి వాష్ బేసిన్ దగ్గర కానీ ఇలాంటి టూత్పేస్ట్ హోల్డర్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా యూస్ అవుతుంది. ఈ టూత్పేస్ట్ హోల్డర్కి 3 గ్లాసెస్ అయితే వస్తాయి. కింద వచ్చేసి 3 బ్రషెస్ అండ్ పేస్ట్ కనుక పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. పైన ఇలా పేస్ట్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత చూడండి, ఇలా రౌండ్ అప్ చేసేసి కింద ఒక బటన్ ప్రెస్ చేయగానే పేస్ట్ అనేది అయితే మన బ్రష్ పైకి అయితే వచ్చేస్తుంది. చాలా చాలా యూస్ అనిపించింది. ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫాలో అయిపోండి. లింక్ షేర్ చేస్తాను. చిన్నపిల్లలు ఎక్కువగా బబుల్స్తో ఆడుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడైతే బబుల్ గన్ షర్ట్ అయితే చూస్తున్నారు కదా, ఎంత బాగుంది. చాలా కలర్ఫుల్ బాల్స్ అయితే వచ్చేస్తాయి అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఇలాంటివి అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి.